నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. అందరికీ గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు RFCలో ఉన్నాము. ఇక్కడ ఫిలిం సిటీలో మాకు గువ్వా గోరింక షూటింగ్. సో ఈరోజు లొకేషన్కి మేము కొంచెం ఎర్లీగా వచ్చాము. ఇంకా ఇప్పుడే వాళ్ళు మేకప్ రూమ్స్ అవన్నీ ఓపెన్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ ఎప్పుడులాగే వై నాట్ షూట్ అ వ్లాగ్. ఈరోజు ఆల్రెడీ 3 days అయింది నేనేం వ్లాగ్ షూట్ చేయలేదని. ఇప్పుడు నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఎస్, ఈరోజు సుబ్బు ఉన్నాడు కాబట్టి సుబ్బు రికార్డ్ చేస్తున్నాడు వ్లాగ్. సో ఈ రోజు ఎలా ఉండిపోతుంది, ఎక్కడ షూటింగ్ చేస్తున్నాము, యాక్చువల్గా హాస్పిటల్లో షూటింగ్ చేస్తున్నాము. సెట్ అది ఒరిజినల్ హాస్పిటల్ కాదు. సో ఆ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్గా వీలైతే మీకు చూపిస్తాను. కాదు మేడం, నేను మామూలుగా వెళ్తూ ఉంటే ఫస్ట్ వీడియో అయిపోయిందని అడిగాను అంతే. ఫస్ట్ వీడియో అవ్వలేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీరు కనిపించారు. వెళ్తున్నాను, కాఫీ ఇచ్చాడు. మీకు మాత్రం కాఫీ ఇస్తారు ఎలా మేడం? మీకు గురుకు మాత్రమే అన్ని, మాకేం లేవు. లేదు మేడం, మాకంటే ఇక్కడే ఇస్తాను. మీకు లోపలికి వచ్చి అంత సీన్ లేదు. స్పెషల్ కప్ లో స్పెషల్ కప్పు స్పెషల్ కాఫీ అంత సీనే లేదు. మామూలుగానే ఇస్తారు మాకు కూడా. కాకపోతే నేను అడగలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వలేదు. అంటే మీరు వీడియోలో బిజీ ఉన్నారు మేడం, షూట్ లో బిజీ ఉన్నారు. ఏదో ఒకటి చేసుకోవాలి కదా, అందుకే చేసుకుంటున్నాను అనమాట. బ్యాక్ మా సెట్ కి మధ్యలో అలా 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 వెళ్ళారు పక్కకి, మళ్ళీ వచ్చేసారు. యాక్చువల్గా ఇప్పుడు కంటిన్యూ 3 days అంటే ఇదే అనుకుంటారు. అవును, ఇది లేకపోతే ఎప్పుడు కంటిన్యూస్ గా చేయలేదు. అంతే ఈసారి కంటిన్యూ. ఈరోజు 3rd day 4th day. ఫర్దర్ గా ఇంకా ఇదే కంటిన్యూ అవుతుందని ఆశిద్దాం. మంచిది కదా. లేదు ఇదే. అవునా? ఓకే, ఫిక్స్. నేను చెప్పేశాను వాళ్ళకి, రామోజీరావు గారికి ఫోన్ చేసి అసలు ఇలా అండి కష్టం, ఇలా నేను ఉన్నా లేకపోయినా గురువు లేనిదే సీరియల్ ఎలా. నా వైపు వచ్చిందా? మీ గురించి మాట్లాడారు. లేదు, మీ గురించి మాట్లాడాను. అవునా అమ్మా, సరే ఇమ్మీడియట్ గా పెట్టండి అని పెట్టేశారు అనమాట. చెప్పాడు మంచి ఆర్టిస్ట్. చెప్పారు, మంచి ఆర్టిస్ట్ సార్, చాలా మంచి ఆర్టిస్ట్. అంటే అట్లా చూస్తున్నాను మా, చాలా బాగా చేస్తున్నారు ఆయన. నేను యాక్చువల్గా ఈ ప్రాపర్టీలకు వచ్చి రాసిద్దాం కూడా అనుకున్నాను, మంచి ఆర్టిస్ట్ అని అన్నారు ఆయన. నాకు అవార్డు వచ్చినట్టే. ఆయన చూస్తే ఏమనుకుంటారు పాపం. ఓకే, రెడీ అవుతా. బాయ్. హాయ్ ప్రతిమ. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ప్రతిమకి మొన్నే పెళ్ళయిందండి, కొత్త పెళ్లి కూతురు. సీరియల్లోనే కాదు, నిజంగా కూడా పెళ్లి చేసుకుంది. సో మీరందరూ కలిసి ప్రతిమని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అందరూ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సనా గారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సో విల్ యూ కంటిన్యూ యాక్టింగ్ ఆర్ లేకపోతే బ్రేక్ తీసుకుంటా? డెఫినెట్లీ ఐ విల్ కంటిన్యూ. ఓకే, బికాస్ నువ్వు మానేస్తే తిట్టుకునే వాళ్ళు ఎట్లా, మరి వాళ్ళు తిట్టుకోవాలి కదా నిన్ను. నేను వాళ్ళ కోసమే మానేస్తున్నాను. వాళ్ళ కోసం మానేస్తున్నావు, తిట్టుకుంటున్నాడనా? మొన్న విజయవాడ వెళ్తే అక్కడ అందరు తిట్టుకుంటున్నారు నిన్ను, నన్ను కూడా తిట్టుకున్నారు. అవును, అందుకే వాళ్ళ కోసమే ఎండిస్తున్నాను ఈ సీరియల్. ఎందుకు? ఇంకా వాళ్ళ కోరిక మీదటే చేయాలి కదా. కాదు అంటే తిట్టుకుంటే నీ క్యారెక్టర్ పండినట్టు, నువ్వు కరెక్ట్గా చేసినట్టు, నిన్ను నీ అప్రిషియేషన్ చేసినట్టు. సో నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా అని, తిట్టుకోకపోతే బాధపడాలి. సో ఇంకా తిట్టుకోమని చెప్పు. త్వరలో మీ ముందుకి కొత్త సీరియల్తో వస్తాను. అవునా? సీరియస్? అవునా? ఇది నాకే షాపింగ్. ఐ యు సీరియస్? అవునా? షాపింగ్ ఇసా? అంతేగా మరి, ఆడియన్స్ కోరిక మీదట ఈ సీరియల్ ఆపేస్తున్నాను. నిజంగానా? ఏది చెప్పు. ఇది నాకు కూడా ఇప్పుడు షాకింగ్ న్యూస్ అండి. నాకు తెలియదు తను ఆపుతుందని. నేనేదో తనకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనతో ఉండాలని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు తను మానేస్తుందని చెప్తే నాకు కూడా షాకింగ్గా ఉంది. బట్ ఎందుకు అట్లా? కొన్నిసార్లు తప్పదు. కొన్నిసార్లు తప్పదు. ఓకే, నువ్వేం చేసినా ఇక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ సనా. మా డైరెక్టర్ గారు వెళ్ళారు అనమాట, అందుకే క్వైట్ అయిపోయా. సో నువ్వేం చేసినా లైఫ్లో అంటే యాక్టింగ్ చేసినా చేయకపోయినా ఇంకొక సీరియల్ చేసినా
లైఫ్ ఏం చేసినా నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి అమ్మాయి అండి, హార్డ్ వర్క్ చేస్తుంది. సో లెట్స్ ఆల్ బ్లెస్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. నువ్వు ఎక్కడున్నా కొంచెం నా బ్లాగ్స్ చూస్తుండే. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. సో మీరందరూ కూడా తప్పకుండా చూడండి. షను సనా. సో మాకు షూట్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ కలుద్దాం. కదా ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయొద్దని వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. డైలాగ్ చెప్పవా? స్పైడర్ మ్యాన్ చూస్తాను. బాగా చదువుతున్నావు, బాగా చదువుతున్నావు. క్యూట్గా ఉన్నావు నువ్వు. స్కూల్కి వెళ్తున్నావా ఇప్పుడు? స్కూల్కి వెళ్తున్నావా? మ్యాజిక్ వచ్చి నీకు సూపర్. ఎట్లా చేయి మళ్ళీ? ఏం చెప్పాలి చెప్పు, నేను కూడా చేస్తా. నా కూడా ఒకసారి ఏం చెప్పాలి? ఓం మంత్రకాళి. నువ్వు చెప్పావమ్మా. ఫోకస్ చేస్తావా? ఫోకస్ చేస్తావా? ఇది పట్టుకో. అవి అమ్మాయి వచ్చింది. పెట్టారు. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? Silhouettes of you. Send a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. నీకు ఫోన్ ఆపరేటింగ్ వచ్చా మొత్తం? ఎలా ఆపరేట్ చేస్తే ఏది చూపించు. హలో, ఇప్పుడు చెప్పు ఒకటి. నీది చిన్నది ఫోన్ ఏంటి అది? అలారమ్మా? బాగా ఇది ఒకసారి చూడండి. అక్కడ ఎట్లా లూజ్ చేసుకోండి. చూడండి ఒకసారి చూడండి. ఏం లేదు సతీష్కి. ఒకసారి చూడండి సతీష్కి. ఈవిడ ఉంటే అందరినీ నవ్విస్తూనే ఉంటారు. అవును. రెడీ అంటే షార్ట్ రెడీ. పైన చేసావు, చూసావా? ఎవరు చేశారు ఆ వీడియో? పంపించింది ఎవరు? చూడు, నానమ్మ అని చెప్తాడు. మీ నానమ్మ చెప్పు. నానమ్మ అని చెప్పు. సనా నానమ్మ అని చెప్పు. సరే చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నువ్వు చూపిస్తావా? ఏం ఆపరేటింగ్? చిన్న పిల్లలకి అందరికి అలాగే ఫోన్లు అంటే పిచ్చి. చూపించు. గుల్లన్నా? ఎవరు గుల్లన్నా? ఓకే, బాగున్నాడు గుల్లన్న. సరే ఇక్కడ చూడు, నువ్వు ఒకసారి చూడు. చూడు, మన ముగ్గురు చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఉంది, చూడమని చెప్పు వాళ్ళకి. చిన్నగా ఉన్నా అప్పుడు నాకు 2 years. ఇప్పుడు పెద్దగా అయిపోయినావా? ఇప్పుడు నాకు 5 years. అబ్బో, ఇప్పుడు చిన్నగా ఉన్నాడంట, ఇప్పుడు పెద్దగా. ముసలుడు.
గుడ్ మార్నింగ్ గైస్. అంటే ఇది సెకండ్ డే ఆఫ్ మై షూట్ అనమాట. నిన్నటి వరకు హాస్పిటల్లో షూట్ చేసాము అండ్ ఈ రోజు మళ్ళీ RFCకి వచ్చేసాము. మా హౌస్లో చేస్తున్నాము గువ్వా గోరింకా సీరియల్. అండ్ ట్రస్ట్ మీ గైస్, రాన్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో మర్చిపోకుండా చూడండి. 8 o'clock ఈటీవీలో గువ్వా గోరింకా. చాలా చాలా హార్ట్ టచింగ్ అండ్ వెరీ, అంటే డైలీ మీ లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్లా అంటే మీరు అందరు కనెక్ట్ అవుతారు. అలాంటి మంచి మంచి సీన్స్ వచ్చాయి. సో మర్చిపోకుండా చూడండి. సరే, వాళ్ళందరూ చూస్తుంటారు, మనమేమో స్వీట్ అండ్ కారా తిందాం రండి. ఓకే ఓకే, మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఇలాగే తింటూ మా సీరియల్ చూడండి. ఓకే ఓకే. మరి వాళ్ళు తినాలంటే వాళ్ళు కూడా పెట్టాలి కదా మనం. ఓకే, తినండి. సారీ మీకు పెట్టకుండా తినేస్తా. అదిగో మా సుబ్బు కూడా పెడుతున్నాడు మీ అందరికీ. You know I'm addicted to you, and it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins, pierce my heart straight through. I got issues in my head, I like you in my... థ్యాంక్ యూ సో మచ్ అండి. దేనికి? అంటే నేను మామూలుగా చెప్పాను, బ్లాగ్లో చెప్పలేదని. మీరు నాకు ఇచ్చారు కదా, అదేంటి రేగి పండు వడియాలు. రేగి వడియాలు మా ఊర్లో ఫేమస్, ఆ తర్వాత అన్ని చోట్ల ఫేమస్ అయిపోయింది. రేగి వడియాలకు ఉన్నంత ఇది క్రేజ్ ఇంకా ఏది లేదు. అవును కదా. మనం ఆవకాయ నెయ్యి వేసుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. మీ నోట్లో కూడా నోరు ఊడుతుంది నాకే ఊడుతుంది ఇప్పుడు చెప్తుంటే. మనం అసలే తిండిపోతున్నాం, డైటింగ్లు అంటాం కానీ ఏం చేయలేము. చూసామంటే టెంప్ట్ అయిపోవడం. అంతే. మీకు ఇష్టం అన్నారు కాబట్టి మీకోసం మా జాన్ ఫిదా, అందుకే స్పెషల్గా తీసుకొచ్చి ఇచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. You think that this amusing? Sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer Action! solutions, I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you I knew this. When I'm with you I feel so useless, I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt, never really know just what you want. ఎస్ గాయస్, మొత్తానికి ప్యాకప్ అయిపోయింది నాకు. అండ్ ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఇట్స్ ఆల్మోస్ట్ 9:15 అవుతుంది. నేను ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. సో మా షూటింగ్, మా హడావిడి, మా గోల అంతా చూపించాలి, మా అల్లరి చూపించాలని ఈ వ్లాగ్ రికార్డ్ చేశాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి గువ్వా గోరింకా సీరియల్ మర్చిపోకుండా చూడండి. ఈటీవీలో మంచి రేటింగ్తో సక్సెస్ఫుల్ సీరియల్గా నడుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. And yes, of course, until I see you next, spread love and spread positivity. And when you get bored of killing me, and when you get bored of killing me, and when you get bored of killing me, and when you get bored